5 o'clock. ఓ టీవీ ఆఫ్ చేయలేదు. మామా ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది. కొంచెం డ్రెస్ తీసి పెట్టవా? బర్త్డే అత్తరాలి. మన పని తగ్గిపోయినట్టు కొందే. ఆ రోజు మీరే కదరా హాస్పిటల్లో నాకు డాష్ ఇచ్చింది? నువ్వు కోమాలోంచి బయటకు ఎప్పుడు వచ్చావురా? మొన్నే వచ్చాను కానీ వీళ్ళు ఇంపార్టెంట్ ఖైదీలు పోలీస్ స్టేషన్ తీసుకురా. పట్టుగానే ఉంది, పదండి. గురుగారు ఇంత నైట్ గా వేశారు కదా, మరి దొంగలేకండి పారిపోతున్నారు. ఎలాగంటే ఇది ఇప్పితే పారిపోతా. ఎలా ఇప్పుతారు? ఎలాగంటే ఇప్పుడు ఏడే చూసావు కదా, రివర్స్ లో తిప్పితే ఎప్పడం అన్నమాట. ఇలాగన్నమాట, ఇలాగ ఇప్పితే పారిపోతా. ఇంకసార్లు వచ్చేయండి. అయ్యి బాబు ఒరిజినల్ రన్నింగ్. వచ్చేయండి రా బాబు. అసలు ఈ సంకెళ్ళ ఉడకలు పెట్టాడో కానీ ఆడి మీద అని ఉమ్మేయాలి. वो इधर में इनके साथ मैं मांडोली करता हूँ. सारे मेरे हाथ में. స్వామి క్రికెట్ స్కోర్ ఎంత? ఇంతకీ నువ్వెవరు? మా దగ్గరికి రమ్మంటే నీ దగ్గరికి రమ్మని ఆ పొగరబోత ఆర్డర్ ఏంటి? ఎంత వాళ్ళైనా నా కాళ్ళ దగ్గరికి రప్పిస్తాను గాని నేనెవరి కాళ్ళ దగ్గరికి వెళ్ళను. కాల్లో ముళ్ళు సలిపేస్తుందిరా, కాస్త తీసి పెట్టు. నేను కాళ్ళు ముళ్ళు తీసే రకం కాదు, కాలే తీసే రకం. దించు. ఆ శేషగాడి దగ్గర పోయిన సిమ్ కార్డ్స్ నా దగ్గరే ఉన్నాయి. కష్టపడి సంపాదించాను. 5 కోట్లు ఇస్తేనే మీకిస్తాను, నైతో ఆ సిబిఐ ఆఫీసర్ రత్న ప్రభాకిస్తాను. సింపుల్ మ్యాటర్. ఇవాళ ఏ వారం రా? బుధవారం 12:30 మధ్య రావు కాలం 4 గంటలకు దుర్ముహూర్తం, 10 గంటలకి ద్వాదశ. మ్యాటర్ త్వరగా తెలుసుకోపోతే మారుతుంది నీ దశ. दिल चलाता है तू मुसलमान का बच्चा है. हिंदू वारम वर्जन राहु कालो अच्छा बोलता है. तू नेशनल परमिट ला दी है. हिंदू मुस्लिम भाई भाई है. एग्रीमेंट కూడా ఓకే है. कैश మాత్రం శ్యామ్ को देता है. No 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 don't accept. మొన్న బాబ్స్ చోటా టైగర్ సింగ్ ఇచ్చిన 7 కోట్లు దొంగ నోట్లని తెలిసి 7 ఊసల వెనక్కి పోయాడు. పాపం నీదేమో ముస్లిం కంట్రీ, అక్కడ దొరికిపోతే రాళ్లతో కొట్టి చంపుతారా? ఇక్కడికి ఎలా వచ్చారా? మీరు ఇక్కడికి ఫోన్ లో మాట్లాడుతుంటే ఒక స్వీట్ లేడీ వాయిస్ వినిపించింది. అందుకే మీ కార్ డిక్కీలోనే ఎక్కి మా ఎదర్ ఆయా హూ. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే చీ 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 ఆల్ పుల్లింగ్ us very thrilling. నేను చాలా మాఫియా మీటింగ్స్ చూశాను, ఇలాంటి డర్టీ మీటింగ్ చూడలేదు. నేను వేరే చోట ఉంటాను, నాకు ప్రైవసీ కావాలి. Hey beauty, beautiful hair made for each other. Darling, నేను నీకు క్యాష్ ఇవ్వను, డైమండ్స్ ఇస్తాను. You name the country, city, hotel and you know we will celebrate. ఏయ్ కాన్ కోల్ కే సునో, నా క్యాష్ వద్దు, నాకు 5 కోట్ల రూపాయల బంగారం కావాలి. మా ఇద్దరికి పాస్పోర్ట్స్ అరేంజ్ చేయాలి. దుబాయ్ వయా మస్కట్ వెళ్ళడానికి 2 ఫ్లైట్ టికెట్స్ కావాలి. డీల్ మొత్తం ఎయిర్పోర్ట్ లోనే చేద్దాం. ఓన్లీ 2 days టైం, లేదా సిమ్ కార్డ్ సిబిఐ దగ్గర, మీ లైఫ్ కార్డ్స్ జైల్లో. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. బోల్ రే కామ్ బస్ ఖతం పే. బాబ్స్, ఇది మన ఇల్లు కాదు. ఆ సిబిఐ ఆడది ఈ కేసు డీల్ చేయడం వల్లే కదా ఈ ఉడతలు పట్టే వాళ్ళు అందరూ ఈ ఉడుం మీదకి ఎదురు తిరుగుతున్నారు. దాన్ని అన్పాపులర్ చేసి దాని ప్లేస్మెంట్ మార్పిచ్చేయండి రా. దాని క్రిమినల్ బ్రెయిన్ కి మన పొలిటికల్ టచ్ ఇచ్చేయండి. అవును మేడం, నాకు బాగా గుర్తుంది. ఆ శేషు గారి దగ్గర నుంచి సిమ్ కార్డ్స్ కొట్టేసింది ఆ దొంగ రాజాన్ పార్టీయే. అప్పటికే అటాక్ ఇచ్చాను మేడం. వాళ్ళు నన్ను కొట్టి పారేస్తే అన్కాన్షియస్ అయ్యాను. ఆ బ్యాచ్ ని పట్టుకొని నేను అరెస్ట్ చేస్తే ఇదిగో ఈ హెడ్ వదిలేశాడు మేడం. వదిలేదు, వాళ్ళే తప్పించుకున్నారు. అంటే హత్యకి పోయిన సిమ్ కార్డ్స్ కి ఆ రాజుకి లింక్ ఉందన్నమాట. ఆ రాజుని పట్టుకుంటే హత్య చేసింది.
హాస్పిటల్లో ఉన్న మండల శేషు విడుదలకి ఈ ధర్నా. ఒక యువకుడిని ఒలింపిక్స్ రన్నింగ్ లో గోల్డ్ మెడల్ తీసుకోపోయేవాడిని రన్నింగ్ లో కాదురా, బాంబింగ్ లో. ఆ అమాయకుడిని హాస్పిటల్లోనే మీ పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారు. షట్ అప్ రాస్కెల్స్. వాడొక పరమ దేశభక్తుడు, మీరంతా గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఇడియట్స్. నీకు ఐఎస్ఐ తీవ్రవాదులతో సంబంధం ఉంది. నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. నిన్ను వీధి వీధికి ఈడ్చి ఈడ్చి కొడతామే. ఏమనుకుంటున్నావే? చేస్తాం. ఏంటా లూసే? ఎక్కువ నగరాలు చేయకుండా పోవే. ఏం చేయలేవు, ఏం చేయలేవు. Take them in. ఎళ్ళని ఎవడ కట్టేశాడో కానీ ఆడు ఈ చేతుల భగవంతుడితో సమానం. ఏ చీర మేసాల ఇప్పుడన్నా ఇళ్ళ చెతక బాధకపోతే జనం నువ్వు మెత్తరు మెత్త. హలో, సిబిఐ ఆఫీసర్ రత్నప్రభ. ఎస్. గంధర్వుడు. మన కలయిక ఓ మిస్టరీ, నా వెనుకుందో పెద్ద హిస్టరీ. ఓ చూడండి, మీకెంత ఉద్రేకం ఉన్నా మీరు ఒక ఆడదేనన్న విషయం మర్చిపోకండి. మీకే అవమానం జరిగినా బాధపడే మీ అభిమానులు అయిన వాళ్ళు మీ వెనకే ఉన్నారని గుర్తుంచుకోండి. అందుకే మీ మీద పడిన చేతుల్ని కట్టి తెచ్చి మీ ముందు పడేశాడు మీ గంధర్వుడు. తాళి కట్టిన వాడి చెయ్యి తప్ప ఇంకొకటి చెయ్యి ఆడదాని మీద పడకూడదు. చూడమ్మా, ఇంతవరకు మీ ఇద్దరు కలిసి అరుంధతిని చూడలేదు. అందుకే అనర్థాలు. చూడండమ్మా, చూపిస్తా. ఏనాటికైనా మీ ఇద్దరిని బట్టి అరుంధతిని చూపించాకే ఇంకో పెళ్లి, ఇంకో సంభావన. అరుంధతి మహాదేవి వశిష్ఠ ప్రియభామిని. ఎంత సెటప్ ఉంటేనే గానీ పాయింట్ లోకి రాలేము. ఒరే అప్పగా, నువ్వు ఆ పోలీసు ఆవిడ మెడలో తాళి కట్టావు కదా, తీసి పారేద్దామో రుణం తీరిపోద్ది అనుకున్నావు. లేదే, యూనిఫారం తో పాటు వేసుకొని టింగ్ 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 మని తిరుగుతుంది. నువ్వు తాకూడదమ్మా, మేమే తాగాలి. ఇప్పుడు ఆవిడ నీకు గంధర్వుడని నిక్కునే పెట్టేసుకొని ఎన్నెల్లో మళ్ళీ పోలీసులు వేసుకుంటుంది. అమ్మా, మేము అడిగిన దానికి సమాధానం చెప్పే వరకు నువ్వు తాకూడదు, మేమే తాగాలి. మరి నీ సంగతి ఏంటి? అనుకోకుండా తాళి కట్టారంటావు, అయ్యో పాపం అంటావు. అర్ధరాత్రి వెళ్తావు, అన్నం పెడతావు, పాట పెడతావు, ఇంటర్వ్యూలు కార్డేస్తావు. మరి శుభం కార్డు ఎప్పుడు వేస్తావా? ఇప్పుడు మీ అమ్మ నేను అనాథం చేసిందని, ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చేసిందని నువ్వు బాధపడిపోతున్నావా? మరి నే మాట రేపు అలవాటు ప్రకారం అర్ధరాత్రి పూట ఆవిడ ఇంటికెళ్ళి అన్నం పెట్టి పాట పాడి అదే కళనుకొని కాపురం చేసావనుకో, పంపుల మీద ఇక కొడుకు పుట్టాడనుకో, ఆవిడకి మొగుడెవరో తెలియక, వీడికి తండ్రి ఎవడో తెలియక, వన్ సైడ్ ఫ్యామిలీతో ఆడు అనాథ కాడా? ఆడి ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ మరి అన్యాయం అయిపోదా? ఇప్పుడు నువ్వు మీ అమ్మని తిట్టినట్టుగా ఆడు నేను తిట్టన్న గ్యారంటీ ఏంటి? మొత్తం అంతా చండాలం చేసావయ్యా. ఇదేటిదే మందు అయిపోయిందేటి? నీ మందు ఇప్పుడు మీరెవరు తాకూడదు, నేను ఒక్కడిని తాగాలి. ఎవడ మనల్ని తిట్టేది? పెళ్లి దొంగలా చేసుకున్నా కాపురం దొరలా చేస్తాం. సిబిఐ ఆఫీసర్ మా పెళ్ళామని గుర్తు చేశారుగా, చూడకుండా లేకపోతున్నాను రావు సార్. చూసొస్తా ఎక్కడికి? నా వైఫ్స్ దగ్గరికి. ఇప్పుడు ఆవిడ పోలీస్ స్టేషన్ లో ఉంటది. మరి అక్కడ ఉంటదనేగా కలిసి టీ తాగొద్దామని వెళ్తున్నాం. రే చేసే, ఈ టీ తాగొస్తాడా, టిఫిన్ కూడా చేసేస్తాడా?
బయట యాక్టింగ్ లోన్ అండర్స్టాండింగ్ బాగా ఉన్నట్టుగా ఉంది. మిస్టర్ దాసు, మేడం. ఈసారి మాత్రం ఆ రాజా మన నుంచి తప్పించుకోలేడు. అవును మేడం. అతన్ని పట్టుకోవడం కోసం చాలా పవర్ఫుల్ ప్లాన్ వేశాను. ఏంటది? అది చాలా సీక్రెట్ గా ఉండాలి. అలాగే. నా అసిస్టెంట్ కూడా చెప్పట్లేదు. అవునా? ప్లీజ్ బి అలర్ట్. ఓకే మేడం. ప్లాన్ ఏంటంటే రేపు హోళీ. మీ మెగా థీఫ్ రాజా తప్పకుండా రేపు ఆ లేబర్ కాలనీకి వస్తాడు. డ్రైవర్ గడ్. వాట్? అబ్బే, మనిద్దరం అక్కడే ఉంటాం. మనం ఉన్న సంగతి డిపార్ట్మెంట్ కూడా తెలియకూడదు. అతను మనకు సైట్ అయిన వెంటనే మేడం తప్పించుకుపోకుండా అబ్జర్వ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అతను మన నుంచి తప్పించుకోవడానికి వీలేదు. అమ్మ రత్నమ్మ, మీకు పెళ్లి చూపులంట కదా ఇయ్యాల. ఎవరన్నారు? అమ్మ డిపార్ట్మెంట్ అంతా చెవుల్లో మూతులెట్టు కొరికేసుకుంటున్నారు. నాదొక చిన్న అప్లికేషన్. మీరు కట్నం ఇవ్వడానికి వీల్లేదు. వీలైతే మీరే కట్నం తీసుకోండి. There are many important matters to deal with. Deal with those first. అసలు ఈ కట్నం ఇంట్రడ్యూసింగ్ చేసిన ఎదవ ఎవడో కానీ ఫూ అని ఉమ్మెయ్యాలి ఆడి మీద. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. Who are you? నేను మాసరయ్య గారు అబ్బాయిని. మై నేమ్ ఈజ్ హరిశ్చంద్ర ప్రసాద్. Oh, I'm Ratna Prabha. Please sit down. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, మీరు ఇంటి దగ్గర కలవమన్నారంట. మిమ్మల్ని డ్యూటీలో చూడడమే నాకు ఇష్టం, అందుకే ఇక్కడికి వచ్చాను. 10 o'clock అపాయింట్మెంట్ ఇచ్చారు, కానీ నేను 9:55కి వచ్చేసాను. 5 minutes బయటే వెయిట్ చేసి వస్తాను. No, no, no. Please sit down. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది తిరుపతి మొక్కు. నాకు పెళ్ళవ్వాలని మై మదర్ తిరుపతి మొక్కుకుంది. మీరు నన్ను ఏమైనా అడగాలా? మీరు చెప్పేదేమైనా ఉంటే చెప్పండి. ఐఎమ్ ఏ వెరీ సెల్ఫిష్ ఫెలో. ఎస్, ఒక మనిషి మామూలుగా బతకడం కంటే పేరు కోసం బతకడం నాకు ఇష్టం. కానీ అంత పేరు సంపాదించే తెలివి శక్తి నాకు లేవని నా నమ్మకం. మీలాంటి ఒక పవర్ఫుల్ సిబిఐ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంటే మీ భర్తగానైనా ఆ పేరు నాకు వస్తుందని నా స్వార్థం. ఓ, పేరు కోసమే అయితే ఏదైనా పెద్ద బిజినెస్ చేయొచ్చుగా. బిజినెస్ చేస్తే చాలా లాభాలు వస్తాయి, కానీ మీలాంటి లా అండ్ ఆర్డర్ నా భారీగా రాదు కదా. You see, my profession is more responsible. That's why నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. అసలు నాకు కూడా ఇష్టం లేదు, కానీ మిమ్మల్ని చూడగానే పెళ్ళంటే ఇష్టం వచ్చింది. సిగ్గు వచ్చింది. సిగ్గు విడిచి మిమ్మల్ని అడగాలనిపించింది. భార్యాభర్తలంటే మంచి స్నేహితుల్లా ఉండాలని నా ఉద్దేశం. నో, దొంగ పోలీసుల్లాగా ఉండాలి. దొంగ పోలీసులానా? ఎస్, భార్యకు తప్పు చేసిన ఓ దొంగలా దొరకకూడదనే సిన్సియారిటీ భర్తకుండాలి. భర్త ఏ తప్పు చేసినా క్షమించని పోలీసులా భార్య ఉండాలి. పెళ్ళయ్యాక కూడా నా జాబ్ కే నా ఫస్ట్ ప్రయారిటీ, సెకండే నా హస్బెండ్. నో 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 నో. సెకండ్ పిల్లలు, థర్డ్ ఫ్యామిలీ, ఫోర్త్, ఫిఫ్త్, సెవెంత్, ఎయిత్, లాస్ట్ గాడ్ కంపార్ట్మెంట్ యువర్ హస్బెండ్. యు సీ, పెళ్ళయ్యాక భార్య భర్తలుగా మన మధ్య ఏ ఎమోషన్స్ ఉండకూడదు. అందుకే ఇప్పుడే చెప్తున్నాను, ఈ దేశంలో గూండాయిజం నశించిపోవాలి. అలా జరగాలంటే ఈ అరెస్ట్ చేయడాలు, కోర్ట్ ట్రయల్స్, జైలుకు పంపడం ఇంత లేట్ ప్రాసెస్ ఉండకూడదు. దొరికిన క్రిమినల్ ని దొరికినట్టుగానే షూట్ చేసేయాలి. యు షుడ్ కిల్ దోస్ బగర్స్. దే డోంట్ డిజర్వ్ టు బి స్పేర్డ్. ఆ మండల శేషు కేసులో మీరు నా అభిమాన సిబిఐ ఆఫీసర్ గా గెలవాలని నా అంబిషన్. యు షుడ్ విన్, యు షుడ్ విన్. yes. థాంక్యూ మిస్టర్ ప్రసాద్. We will meet soon. ఎక్కడ? In life. ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక నేను మంచి భర్తనని ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు ఇస్తాను. మేడం, అర్జెంట్ కాల్ ఫ్రమ్ డీజీపీ. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడికి ఏమన్నా వచ్చిందేమోనని. చూడు, ప్రభాకర్ అనే పేరు గల డాక్టర్ ఇక్కడ లేడు. రేఖ అనే పేషెంట్ ఎవరో మాకు తెలియదు. రేఖకేదో జరిగింది, అందుకే డాక్టర్ ప్రభాకర్ గారు మోహన్ చాటేస్తున్నారు. తనకేమై ఉంటుంది? ఒకవేళ రేఖ చచ్చిపోయిందా? చూడు మిస్టర్, మాది చాలా ఫేమస్ హాస్పిటల్. నువ్వు చావులు గివులు అంటుంటే మా గుబ్బిలు పోతుంది. ముందు బయటికెళ్ళు. సిస్టర్ కమలైనా? షీఈ్ ఆన్ లీవ్. అమ్మా, స్వస్తి స్త్రీ చాంద్రమాన వ్యయనామ సంవత్సరం, త్రయోదశి శనివారం, 500 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అద్భుతమైన ముహూర్తం అమ్మా. ఏ గ్రహము వక్రి కాదు, అన్ని స్ట్రైటే. అయితే ఏంటి?
హే డియర్ సిబిఐ, ఈ రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. నేను మా ఇంటికి తీసుకెళ్ళడానికి ఈ ముహూర్తం పెట్టుకొచ్చాను. మీ ఇంటికా? దేనికి? దేనికంటారేంటమ్మా? పాపం మా వాడు అనారోగ్య కారణం వల్ల పెళ్లి తర్వాత జరగాల్సిన ముచ్చట్లన్నీ ఆగిపోలా వాటిని వెంటనే జరిపించేసి మిమ్మల్ని ఇద్దరిని ఆస్ట్రేలియా పంపించేసి అనుకో, నేను ఇండియాలో హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు ఫారెన్ లో రిలాక్స్ అయిపోవచ్చు. జరిగిన దేని గురించి నేను ఇప్పుడు ఆలోచించట్లేదు. శేషు కేసు వెనుకున్న క్రిమినల్స్ అందరినీ లోపలేసే వరకు నేను రిలాక్సే అవ్వను. ఇంకా మనకి కేసులొద్దు గొడవలొద్దు. అయినా నీకు ఉద్యోగం చేస్తే ఎంత వస్తుంది? కట్టింగ్లన్నీ పోను 8,000 వస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు ఎవరివి? కోట్లకు అధిపతి అయినటువంటి ఈ మాసరయ్య గారి కోడలివి. ఈ ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏంటి అని అక్కడ ఆఫీసులో చెప్తే బాగుండదు. సీక్రెట్ గా నీకు విషయం చెప్పాలని ఇక్కడ నీకు ఎదురు వచ్చాం. ఏంటి? అదే ఆ మండల్ శేష్ గారి కేసులో అక్కడ పేరింది బాంబులు కాదు, శివకాశి సేవటప్పగాయలని చెప్పి రాసేసి ఫైల్ క్లోజ్ చేసి ఇంటికి పోతా. ఇక్కడ బందుకోటంత కారుతో వెయిటింగ్, అక్కడ అత్త ఆర్తో వెయిటింగ్. ఈ కేసు మీద మీకేంటి ఇంట్రెస్ట్? టెల్ మీ. తెల్లు అన్న తర్వాత ఇంకా తప్పేదే ఉంది. ఈ కేసులో ఇరుక్కుంది నేను ఒక్కడే కాదు, నా కొడుకు కూడా ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఈడు ఎవడు? నీ మొగుడు. ఈ కేసుని ఇంకా ఓ కెలికావనుకో, నీ మొగుడు కటకటాల వెనక్కి వెళ్తాడు, నువ్వు పేపర్ పైన ఎక్కుతావు. పడిపోకరా మామ వాళ్ళ మధ్య కూడా ఇది. అసలు నీ కొడుకు నా మెళ్ళలో తాళి కట్టలేదు. అట్లేదా? నేను చెప్పానా నేనే కరెక్ట్. నా కొడుకు తాళి కట్టలేదా? కట్టలేదు. మరి ఎవరు కట్టాడు? గంధర్వుడు. ఆడెవడు? కాగల కార్యం తీర్చిన గంధర్వుడు. అతనెవరో ఎలాంటి వాడో తెలియకపోయినా నాకు అవసరం లేదు. తాళి కట్టి నన్ను మీ కుట్ర నుంచి రక్షించాడు. అతని ఉపకారం నేను జీవితాంతం మర్చిపోను. ఆటలుగా ఉందా? పోలీసు ఆటలాడరు, వేటాడతారు. తాళి కట్టలేదంటే సరిపోతా? కట్టలేదు కాబట్టే కట్టలేదన్నాను. సాక్ష్యం? నా మనస్సాక్షి. ఒకవేళ మీరన్నట్టు నిజంగానే మీ కొడుకు నా మెళ్ళలో తాళి కట్టున్నా సరే, నడి వీధిలో ముద్దాయిగా ఈడ్చుకెళ్ళి అతని సెల్లో వేసేదాన్ని. ఎస్, వేస్తాను. మిమ్మల్ని అందరినీ ఒకే సెల్లో వేస్తాను. ఐ డోంట్ కేర్ ఎనీబడీ. నేను చెప్తే నువ్వు వినిపించుకున్నావా? అనవసరంగా డబ్బు కోసం కక్కుర్తిపడి పెద్ద రిస్కే చేశాం. ఇప్పుడు చూడు ఎంత టెన్షన్ లో పడ్డాము. కమలా, మనం ఈ పని చేస్తే మనం వాళ్ళు దుబాయ్ తీసుకెళ్తానని చెప్పారు కదా. అయినా జీవితంలో ఏదైనా సాధించాలంటే ఈ మాత్రం రిస్క్ చేయక తప్పదు. ఇప్పుడు ఆ రాజా మన కోసం వెతుకుతున్నాడు. మనం గనక అతని కంటపడితే ప్రాణాలతో వదలడు. ఇట్స్ కన్ఫర్మ్. ఆడు మనల్ని పట్టుకోవడం వాడి తరం కాదు. వాళ్ళతో గట్టిగా మాట్లాడి ఎలాగైనా మనం దుబాయ్ వెళ్ళిపోదాం. అదే బెటర్. కమాన్. మాకేం తెలీదు, మమ్మల్ని నమ్ము. నిజానికి వాళ్ళెవరో కూడా మాకు తెలీదు. నేను ఆ హాస్పిటల్లోనే నర్సును కాబట్టి నాతో ఈ నాటకం ఆడించారు. ఆయన్ని తన తమ్ముడు అని చెప్పి నేను నమ్మించారు. అవును, ఈ నాటకం ఆడటానికి మాకు 5 లక్షలు ఇచ్చారు. ఇదంతా ఆ రేఖ వాళ్ళ ప్లాన్. నిన్ను ప్రేమించినట్టు నటించింది, తనకు పెద్ద జబ్బు ఉన్నట్టు నిన్ను నమ్మించింది. నన్ను నమ్మించడం దేనికి? హాస్పిటల్లో ఉన్న శేషు దగ్గర ఇంపార్టెంట్ అయిన సిమ్ కార్డ్స్ ఉన్నాయి. అవి వాళ్ళకి కావాలి. వాటిని నువ్వే సాధించగలవని వాళ్ళ గట్టి నమ్మకం. తనకు కావాల్సిన ఇంపార్టెంట్ సిమ్ కార్డ్స్ నీ ద్వారా సాధించడం కోసమే ఈ మోసం చేసింది. ఆ సిమ్ కార్డ్స్ కోసమే నీతో ప్రేమ నాటకం ఆడింది. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఉండే చోటు మాకు తెలియదు, కానీ మేమిద్దరం వాళ్ళని కలిసే చోటు మాత్రం మాకు తెలుసు. నాకు చూపిస్తారా? తప్పకుండా. అయితే రండి. వాళ్ళు ఎక్కడుంటారు చెప్పండి. సిరు ఎక్కడుంటారు చెప్పు. కమలా, సిరు. అయినా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది, సిమ్ కార్డు మిస్ అయిపోయింది. ముహూర్తం పెట్టింది ఎవడరా? నేనేనండయ్యా. గుండొకటి కింద బాంబు పెట్టి యువర్ అటెన్షన్ ప్లీజ్. నేను అబు సయ్యద్ జాఫర్ సల్మాన్ ముఖ్రీ బోల్ రా. బాగానే ఉంది కానీ ముందు నీ పేరు పొడుగు తగ్గించుకో, లేకపోతే ఫోన్ బిల్లు పెరిగిపోతుంది. ఇప్పుడు ఆపే. మీరు అనవసరమైనవి ఎక్కువగా మాట్లాడతారని చాలా మంది చెప్పారు. ఎవరో గెట్టినోళ్ళు చెప్పుకుంటారు, కానీ నేను అవసరమైందే మాట్లాడతాను. జిస్ దేశ్ మే గంగా బేటీ నహీ గుండా భీ బేటీ హై. బోలో బోలో బోలో. మీ బ్రతుకులకు మీ స్టేటస్ పత్తనానికి సంబంధించిన చాలా ముఖ్యమైన సాక్ష్యం నాకు దొరికింది. చాలా రిస్క్ చేసి సంపాదించాను. చాలా కాస్ట్లీ. ఇంపార్టెంటా ఎక్స్పోర్టెంటా? బోల్. వెయిట్ ఫర్ నెక్స్ట్ కాల్. ఇడెవరో టీవీ యాంకర్ లాగా ఉన్నాడు రా. సారీ ఫర్ బ్రేక్ లాగా వెయిట్ ఫర్ నెక్స్ట్ కాల్ అంటున్నాడు. ఈ నవ్వులకి ఏం తప్పు లేదు. మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది, సిమ్ కార్డ్ మిస్ అయిపోయింది. ఇంకా
బ్యాటరీ వీక్ అయిపోయింది, ఛార్జింగ్ లో పెట్టు. అబ్బో నీ పని అయిపోయింది కదా. నేను రాజ్ దగ్గరికి వెళ్ళిపోనా? రాజ్ ని నీ కోసం మోసం చేశాను. నేను తన్ని ప్రేమించడం మాత్రం మోసం కాదు. నిజంగానే వాణ్ణి నా ప్రాణం కన్నా ఎక్కువగా లైక్ చేశాను. అరే చూప్, ముందా సిమ్ గడి, జల్దీ జల్దీ నికాల్. ఎలే, నీకు కావాల్సింది ఇచ్చేసాను కదా, నన్ను రాజ్ దగ్గరకు పంపించేయ్. ఏయ్, దుబాయ్ ఇరాక్ లో ఆయిల్ కింగ్స్ కి పిచ్చి పట్టించిన నీకు రాజుగాడు పిచ్చి పడిందేంటి? 4 రోజుల్లో ఇక్కడ డీల్ కదం చేసుకుని మనం దుబాయ్ వెళ్ళిపోతున్నాము. ఏయ్, వెళ్లే ముందు ఒక్కసారి రాజుని చూపించవా? యా జ్యాదా బాత్ కరే తో ఖతం కర్ దూంగా. నువ్వు నన్ను ఏం చేయలేవు. నీకు ఆ దుబాయ్ కింగ్స్ కావాలి, ఆ ఆయిల్ కింగ్స్ కి నేను కావాలి. ఏ, I don't care. मैं तुमसे डरती नहीं. तुम मेरा कुछ नहीं बिगाड़ सकते. పోడా. సారీ డరాస్, నిన్ను మోసం చేశాను. అసలువి వాళ్ళకి ఇవ్వలేదు. నీ దగ్గర తీసుకున్నవి నా దగ్గరే ఉంచాను. మళ్ళీ నీకే ఇస్తాను. నన్ను తిట్టకురా. ఏమైనా సరే దాని ప్లేస్ పగిలిపోవాలంతే. అరే అరవకరా, పళ్ళకొండు. ఎప్పుడో బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిపోయిన బిల్డింగ్ ఇది. నీ అరుపులకు బేట్లేసి వెళ్తే ఎక్కడున్నా దాన్ని తీసుకొస్తా. ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అయిపోవాలంతే. మేము వెళ్ళి తీసుకొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు. తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాం. అడగాల్సింది అడుగు, కడగాల్సింది కడిగాయి. నువ్వు మాత్రం ఇక్కడే ఉండవు. మేము వెళ్ళి వచ్చేస్తాం. సరే, నేను వెళ్ళి దాన్ని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళరా నువ్వు? అరే దాన్ని కడిగేస్తా. దాని ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ నువ్వెక్కడున్నా నేను వదలనే. ట్వింకిల్ ట్వింకిల్ సీటింగ్ రేఖ గారు, ఎలా ఉన్నానని చూసి ఎక్కిరించడానికి వచ్చావా అమ్మా? ఏయ్ సిసి, నీ సిమ్ కార్డ్ డ్రామా నుంచి తప్పించుకెళ్ళబోయి ఆ సిబిఐ ఆఫీసర్ రత్నప్రభ మెళ్ళ 3 ముళ్ళు వేసేసానే. నీ వల్లే జరిగింది. మిస్టేక్ మిస్టేక్ మీద మిస్టేక్, డబుల్ మిస్టేక్. నీ వల్ల ఇదంతా జరిగింది. నువ్వు నన్ను సీటింగ్, నేను అక్కడ సీటింగ్, సీటింగ్ మీద సీటింగ్. వచ్చారు రేక్ 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 వచ్చిందిరా. పోయింది. అయ్యో, జరిగింది కళ్ళ మర్చిపో, లేదంటే ఇలాగ నీ కళ్ళ కూడా వచ్చి నిన్ను పిచ్చండి చేస్తాను. మండల స్టేషన్ మీ సిబిఐ టేకప్ చేసి చాలా రోజులైంది. సో వాట్? రియల్ ఎస్టేట్ గొడవలే దీనికి కారణం అంటారా? చెప్పండి మేడం. Every secret need not be told to your television shows. మీ పెళ్లి సందర్భంలో ఉండి నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇలా జరిగిందంటున్నారు. దీనిపై మీ కామెంట్? చేజా, నోటికి శుచి పచ్చలేదా? నా పెళ్లికి దీనికి సంబంధం ఏంటి? నేను నిద్దట్లో కూడా నా డ్యూటీ సైడ్ చాలా అలర్ట్ గా ఉంటాను. అలర్ట్ గా ఉండడం కాదు, అన్నెసరీ ఎమోషన్. ఆ సిమ్ కార్డు గురించి ఓవర్ పబ్లిసిటీ చేయడం వల్ల ఈ థెఫ్ట్ జరిగింది. దట్స్ యువర్ ఫూలిష్నెస్. ఎలా మేనేజ్ చేశారో, చేసిందెవరో ఐ విల్ ఫైండ్ అవుట్ సూన్. ఒకవేళ చేయలేకపోతే November 16 నేను ఈ జాబ్ లో చేరాను. ఐ విల్ రిజైన్ మై జాబ్ ఆన్ ద సేమ్ డే. ఈ ఇన్సిడెంట్ లో మొత్తం బాధ్యత చూడండి రా ఎంత అవమానపడుతుందో. ఇదంతా నా వల్లేరా, నా వల్లే. ఇంత జరిగాక తన మనశ్శాంతిగా ఉండదురా. అన్నం తిందు, నిద్రపోదు, ఏం చేస్తుందో ఎలా ఉంటుందో. నేను వెళ్ళి చూసి ఏట్రా ఈడు అత్తరింటికి వెళ్ళినట్టుకు వెళ్ళిపోతున్నాడు. ఈడావిడికి భోజనం తినిపించే లోపల ఆవిడే ఈడికి జైలు కూడా తినిపించేస్తుంది. కొద్ది క్షణాల్లో రాగం రాగం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఫ్యామిలీకి నాకు సంబంధం ఉందని గాని నీ కొడుకు నాకు తాళి కట్టాడని గాని కోసం నిర్వహిస్తున్న ఈ మాట్లాడావో ఊరుకోను. ఈ రోజు శ్రావణ శుక్రవారం పొద్దునుంచి నీకోసమే చూస్తున్నాను. తాళి బొట్టుకు మంగళగౌరి పసుపు కుంకాలు పెట్టుకుంటే పుణ్యశ్రీతనం కలకాలం ఉంటుంది. ఒక కుట్ర నన్ను పెళ్లిపీటల మీద కూర్చోబెట్టింది. ఇంకో కుతంత్రం ఏదో నాకు ఈ తాళి కట్టింది. బామ్మ, ఇది అనుబంధం అనుకోవాలో అవమానం అనుకోవాలో తెలియడం లేదు. అందుకే దీన్ని తీసేద్దాం అనుకుంటున్నాను. వద్దమ్మా, తొందరపడకు. ఇది జన్మ జన్మల బంధాన్ని కలిపే పసుపు తాడు. నీకు తాళి కట్టిన వాడు ఎవడు, ఎక్కడున్నాడో, ఎందుకు కట్టాడో ఆ కట్టిన వాడి చేతుల్ని నీ మెళ్ళో ఉండే తాళి కట్టి తీసుకొచ్చి నీ ముందు నిలబెడుతుందమ్మా. అక్క, రేపు నీ బర్త్డే కదా, పెళ్ళయ్యాక మొదటి బర్త్డే. స్పెషల్ గా సెలబ్రేట్ చేద్దామే. పుట్టినరోజులో అవి ఇవి పెట్టకండి, నా మనసేం బాలేదు. అదేమిటమ్మా, ఏ పండగ చేసుకోకపోయినా మీ అమ్మా నాన్న గుర్తుగా నీ పుట్టినరోజు చేసుకుంటావు కదమ్మా. ప్లీజ్ అక్క, ఒప్పుకో. నో వే, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. కాదక్క, బర్త్డే కదా. గో అవే ప్లీజ్. పదవే. పెట్టావు. ఈ రోజు January 1st. అయితే
ఈ మార్వాడి మీద మీ రాజా అటాక్ చేసి ఇయర్ మొత్తం కలెక్ట్ చేసిన వడ్డీ అకౌంట్ క్లోజ్ చేస్తాడని ఇన్ఫర్మేషన్. ఆడొస్తాడేమో. ఇవాళ ఇక్కడే దొరుకుతాడు. మనం ఉన్నామని పోలీసులవని స్మెల్ రాకూడదు. ఓకే, బీ కేర్ఫుల్. అయితే ఇక్కడ మీరు దక్షిణ గోగ్రహణ చేయండి, నేను అక్కడ ఉత్తర గోగ్రహణ చేస్తాను. ఆ రాజాగాడు వచ్చేస్తాడంట, ఇవిడు పట్టేస్తాడంట. ఏంటి ఇవిడు పట్టేది నీళ్లు లేని చెరువులో నమస్కారం సార్. చూడ్డానికి మీ యాసం సామాన్యుడిలా కనిపించినా మీరు సామాన్యులు కారండి బాబు. పోలీస్ వాసన వస్తుంది. ఇంటర్నేషనల్ ప్రాబ్లం. రాజాగాడను దొంగని పట్టడానికి అవకాశం. ఆవిడటు నేను అయితే ఈ టేప్ మాకు చిన్న హెల్ప్ చేసి పెట్టండి. ఆ టేప్ ఒక్కసారి చూడండి. కిలో సామాన్లు ఆ సామాన్లన్నీ మాయేనండి బాబు. చూడండి ఎలాగ ఎత్తుకెళ్ళిపోతున్నారు. మమ్మల్ని భయపెట్టి బలవంతంగా దోచుకెళ్ళిపోతున్నారు సార్. అత్రతయ్యగడు గ్రూప్ అండి అది. హాజీ మస్తాన్ గ్రూప్ అయినా నేను లెక్క చేయను. చూడండి నా పవర్ ఏంటో. ఏంటి మఫ్టీలో ఉంటే పోలీసు వాడు కాదనుకుంటున్నావా? అని సామాన్ ఎట్టుకుపోతావు నువ్వు. చంపేస్తాను రే నిన్ను. రండి రైట్. చిన్నప్పుడు టైరాట్ గుర్తుకొస్తాను. ఎందుకు మీరు కారు ఇప్పించినప్పుడు వేసుకుందామని. ఇప్పించడం ఏంటి? వాళ్ళకి ఇప్పించేశాను. డీజీపీ గారి సామాన్లు వాళ్ళకి డీజీపీ గారి సామాన్ మరి వాళ్ళెవరు? మరి నాకు చెప్పలేదు. హలో, నువ్వు ఇక్కడే ఉంటావా? ఈ ఏరియాలో రాజా అనే ఒక దొంగ తిరుగుతుంటాడు. తెలుసా? తెలుసా? మీకు తెలుసుగా. నాకా? తెలిసేగా అడిగారు. తెలియకే అడిగాను. అయినా పోలీసులు ఆ దొంగతో మీకెందుకు ఇంత పంతం? నేను పోలీస్ అని నీకెలా తెలుసు? ఆడు దొంగని మీకు ఎలా తెలుసు? మీరు పోలీసు అని మాకు అలాగే తెలుసు మేడం. నువ్వు ఇక్కడే ఉండు, వాడిని గుర్తుపట్టాలి. హాయ్ బాబాయ్, ఆడుతూ పెట్టుకుంటే నా దండం దడదడలాడిపోద్ది. నీ దండం బాధ్యత నాది. నేను ఇక్కడ ఉండగా వాడి ఆటలు సాగవు. ఆడి ముందు ఎవరాటలు సాగవు. చూస్తాను. ఏంటి చూసేది? సీ అండ్ ఎంజాయ్. అయిపోయింది. సబ్ కుచ్ గయా. హే రామ్, వచ్చే సంవత్సరానికి కూడా వడ్డీ వేసి పట్టుకుపోయాడు. ఉత్తర గోగ్రహణం అలాగైంది, దక్షిణ గోగ్రహణం ఇలాగైంది. వెళ్దామమ్మా. దొంగల హద్దుసుకు ఆ చిత్ర పిడుగు సిబిఐ మన ఉచ్చులో పిచ్చికైపోయింది. ఇదిగో నా జనవరి 1 సేట్ కలెక్షన్. అర్ధరాత్రి 12 గంటల లోపు మొత్తం ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అయిపోవాలంతే. ఈ ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ చేసే పూజ నాది. తిరిగిపోవాలంతే. కూర్చొని వెళ్ళిపోతున్నాడు. బాబు గట్టి ఎవడ్రదే? ఎక్కడ పడ్డాం, ఎక్కడికి వచ్చాం? ఈ ఫోర్ గ్రౌండ్ ఏంటి, బ్యాక్ గ్రౌండ్ ఏంటి? చక్కని బెడ్ మీద ఉండి చుక్కలాంటి అమ్మాయిని ఎదురుగా ఉంటే ఆ అందాన్ని నీ ఒళ్ళోకి లాక్కోవాలి. లేచిపోతావేంటి? ఇది వరల్డ్స్ బెస్ట్ స్కాచ్. వరల్డ్స్ బెస్ట్ మనం తాగాం. మనం ఏం తాగుతామో అదే వరల్డ్స్ బెస్ట్. ఇంతకీ మనల్ని కిడ్నాపింగ్ ఏంటి? నువ్వెవరు? పాతాళ భైరవిని. ఆ పోలీస్ చేతి నుంచి నేను రక్షించి తెచ్చిన పాతాళ భైరవిని. నువ్వేంటి రక్షించింది? ఆ సిబిఐ ఆఫీసర్ ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అవ్వాలని చిన్న జలకిచ్చాం అంతే. ఇంట్లో ఎవరు లేరు, సింగిలా మనం. అందరూ చచ్చిపోయారుగా. చచ్చిపోయారా? నో షాక్, టేక్ ఇట్. లండన్ లో ఖరీదైన కాంకర్డ్ విమానం ఎక్కాలని నేను గొడవ చేస్తే మా ఫ్యామిలీ మొత్తం టికెట్స్ బుక్ చేసుకున్నాం. దారిలో కార్ యాక్సిడెంట్ అయి నేను ఫ్లైట్ మిస్ అయ్యాను. ఆ ఖరీదైన ఫ్లైట్ యాక్సిడెంట్ అయి మా ఫ్యామిలీ మొత్తం ఖరీదైన లోకానికి వెళ్ళిపోయారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని ప్రిపేర్ అయ్యాను. ఇంతలో ఖరీదైన మనిషి కనపడ్డాడు. నా సూసైడ్ పోస్ట్పోన్ చేశాను. ఎవడా స్పీడ్ బ్రేకర్ గాడు? వీడే బాబు ఆ బ్రేకర్.
నేను వెళ్ళాలి. హే, ఊరికే పంపించడానిక నేను ఇక్కడికి తీసుకొచ్చింది. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వదలహే. వెళ్ళనివ్వను. ఇది ఎక్కడ దొరికిందిరా బాబు? వెళ్తే వెళ్ళాలంటే ఓ పని చేయాలి. ఏంటది? నేను అడిగింది ఇచ్చి వెళ్ళిపో. కొండ మీద కోతిరా? కాదు. ఏంటి మరి? ఈ గదిలో ఒక చీమని పట్టి నాకు ఇవ్వాలి. చీమా? వెతికిస్తే నువ్వు చెప్పింది నేను చేస్తాను, లేదా నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. సంజయ్. ఏంటి సంజయ్? ఏదో శివంగిని పట్టుకోమన్నట్టు చెప్పింది సీమ గురించి. సీమ దొరకదా? బెల్లం బెల్లం దా దా. దొరికిందా? వెతుకు. నేను ఓడిపోయాను. నీకేం కావాలి? నాకా? నీకేం కావాలో అదే కావాలి. బెల్లం 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 నా వల్ల కాదు తల్లి, మీతో నేను పరిగెట్టలేను. మీరు తొందరగా పెళ్లి చేసుకుంటే మొగుళ్ళు వేసుకొని పరిగెట్టచ్చు. ఎప్పుడు చూసినా పెళ్లి పెళ్లి పెళ్లి. నాన్ సెన్స్. నాన్ సెన్స్ కాదే, కాస్త సెన్స్ తో ఆలోచించు. వాట్ ఇస్ దిస్ యార్? నా పెళ్లి కోసం ఇంత గొడవ ఏంటి? గొడవ కాదమ్మా, పెద్దవాళ్ల బాధ్యత. తమ బిడ్డకి ఏ వయసులో ఏది జరగాలో అది జరిపించాలని అయిన వాళ్ళ ఆతృత. ఎవరు మీరు? ఇంటికి వెళ్ళాను, మార్నింగ్ వాక్ వచ్చారన్నారు. వాకింగ్ లో టాకింగ్ బాగుంటది కదా, క్లీన్ అండ్ గ్రీన్ గా కూడా ఉంటదని ఇక్కడికి వచ్చాను. చూడండి, ఇలా అపాయింట్మెంట్ తీసుకోకుండా మీట్ చేయకూడదు. ఈ రోజు ఏకాదశి మంచి రోజని మాట్లాడడానికి వచ్చాం. ఏం లేదమ్మా, పూనాలో మా అబ్బాయి ఇండియన్ పోలీస్ అనే సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. సో అంటే ముంబైలో నువ్వు జంబల్ ఠాకరే అనే మాఫియా కింగ్ ని బొంబాయి గేట్ దగ్గర నడు విర్రగొట్టి అరెస్ట్ చేసావు చూడు. ఆ రోజు మా ప్రసాద్ గారు నాకు ఫోన్ చేసి అబ్బో నీ గురించి అసలు చెప్పాడు. అక్కడేంటి ప్రతి చోట ఇదే గొడవ, మరుసటి రోజు ట్రాన్స్ఫర్. అయ్యా వాడిని ఫ్యాన్ అమ్మా, చూడు నీ యాక్టివిటీస్ అని వాడక ఆల్బమ్ తయారు చేశాడమ్మా. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ క్రిమినల్ ఎలా ట్యాకిల్ చేశావు, నీ ఇమోషన్స్ ఆపరేషన్స్ అన్ని డీటెయిల్స్ పేపర్ కటింగ్స్ తో సహా రాష్ట్రపతికి కూడా ఒక ఫైల్ సబ్మిట్ చేశావు. వాడికి నువ్వంటే ప్రాణమమ్మా. వాడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడమ్మా. ఆవిడ గారంటే ఎవరనుకుంటున్నావే? ఆడేదో అమ్మాయి గారు ఫ్యాన్ అని చెప్పడానికి వచ్చాం కానీ డైరెక్ట్ గా పెళ్లికి వెళ్ళి ఇంకేటేస్తున్నావే. ఈ ఎరిబాబులు దాని మాట ఏం పట్టించుకోబాకమ్మా. అసలు ఆడు మిలిటరీలోకి వెళ్ళిపోవాలని, దీనికేమో ఆడు పెళ్లి చేసుకోవాలని. వీళ్ళిద్దరి మధ్యన మెచ్చే మాట ఒకటి చెప్పా. ఒరే నువ్వు మీ అమ్మ చెప్పినట్టుగా పెళ్లి చేసుకో, కానీ మీ ఆవిడ ఒప్పుకుంటేనే మిలిటరీలో చేరు. ఏ ఆడది ఒప్పుకుంటుందమ్మా మొగుడిని మిలిటరీ పంపడానికి? ఒప్పుకోదమ్మా. ఎందుకు ఒప్పుకోదు? భర్త అంత గొప్ప నిర్ణయం తీసుకున్నాక ఏ భార్య అయినా సమర్థిస్తుంది కానీ కాదందు. ఏమి కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధం కాదనకే? అవునే, నాకు కూడా సంబంధం బాగుందనిపిస్తుంది. వద్దనుకుంటా ఒప్పేసుకో. ఆగు, బాగుంది. ఈ పసుపు కుంకాలంటే మొదటిసారి అమ్మాయి దగ్గరికి వస్తున్నాం కదా, కోడల దగ్గర కొట్టి చేతులతో వెళ్ళకూడదని. ఇదేంటి సిద్ధాంతి? చీర పసుపు కుంకాలు కోళ్ళలోని వరుసలు కలిపేస్తుంది. ఆ పిల్ల ఏమనుకుంటది? కొడితే బాండం బయలుపోతుంది. ఆగండి, చూడండి, మీ అబ్బాయితో నేను మాట్లాడాలి. ఎల్లుండి 10 మా ఇంటికి రమ్మని చెప్పండి. కాస్త ఆడపిల్లలాగా మాట్లాడవే, పెద్ద ఆఫీసర్ లాగా ఆర్డర్ చేస్తున్నావు. పోలీస్ ఆఫీసర్ కదా, తన అందరినీ ఇంట్రాగేట్ చేయొచ్చు కానీ తను ఎవరు ఇంట్రాగేట్ చేయకూడదు కదా. ఎస్, ఎల్లుండి 10 o'clock. అలాగే. హలో సార్, ఆ శేషు గారి కోమా డ్రామా తెలుసా కూడా ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే వాడిని మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాను, పర్మిషన్ ఇవ్వండి. ఈ స్టేజ్ లో ఈ డిసిషన్ తీసుకోవడం అంత అవసరం అంటారా? అవును సార్. మీ ఇష్టం. ఇన్ఫర్మేషన్ ప్రకారం శేషుకు సెక్యూరిటీ ప్రాబ్లం చాలా ఉంది. మీరు రిస్క్ తీసుకుంటారంటే మాకు ఓకే. ఆ సిబిఐ లేడీ ప్లానింగ్ కాదు కానీ మనకు మాత్రం మంచి హెల్పింగ్ అయిందిరా. ఆయన జడ్జి దగ్గర తీసుకెళ్లే లోపే మధ్యలో మనం అన్ని తెలియకుండా నొక్కేయండి. ఆయన ఇక్కడ తీసుకురని చెప్తే వేసేద్దాం.
రేపు ఆవిడాన్ని కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు మధ్యదారులోంచి ఆడిని మనం కొట్టుకొచ్చేద్దాం. ఆ తర్వాత ఆడుండే సూట్ని మనం లీక్ చేద్దాం, మనమే సేవింగ్ చేసినట్టు ఆవిడికి కలరింగ్ ఇద్దాం. ఈ జర్కుతో మనకు ఆవిడ బెండ్ అయిపోద్ది, మన లైన్ క్లియర్ అయిపోద్ది. ఎలా ఉంది మనం మాయాబజార్? తలపై ఎంతవరకు ఎలకబొక్క దగ్గర కూర్చున్నాం, ఇప్పుడు ఎలుగు బండికి జడేస్తున్నాం. ఎందుక కింద కొంచెం అదురుతుంది. సరే కానీ ఏంటి అర్జెంట్ సార్. ఇంకా నయ్యం ముందర చెప్పు, దారిలో ఆపి దుకాణం ఎట్టలేదు. తొందరగా వెళ్ళి దులిపేసుకురా, మళ్ళీ ఫైర్ బ్రాండ్ గారు వస్తారు. అందరికి తొందరగా మేమే ఖాళీగా తెరుచు కూర్చున్నాం. ఎవరా మీరు? చిన్నప్పుడు గోలాటి ఫ్రెండ్స్ కదా, మండేలు చేసి అంబులెన్స్ డ్రైవర్ నువ్వే కదా. అందుకే చిన్న పార్టీ ఇద్దామని పిలిచాం. ఏసీ చెప్తాను, తణుకులో ఎలా వేసి వాడు బాబాయ్ ఇడికి పొడుగా పెట్టి నోట్లు వేసారు. ఇంకా రాలేదేంటి, జలయజ్ఞం గాని చేసేస్తున్నాడా? ఎవ్రీథింగ్ ఓకే? ఓకే. ఏం ఓకే? డ్రైవర్ రెడీ? వాటర్ అన్లోడింగ్ వెళ్ళాడు. బి అలర్ట్. అలర్టే. ముందొచ్చిన పళ్ళు కంటే వెనకాలొచ్చిన మేసాలు గొప్ప మేడం. ఈ ఆసుపత్రిలో గాని మీ స్టేషన్ లో గాని ఏదైనా పన్ను టిప్పించండి అయ్యా. ఓ పని చేయి, ఈ పని చేయి, నాకు సరగ్గా ఉంది. ఏమైనా జరగచ్చు. బి అలర్ట్. ఎస్ మేడం. నో హెసిటేషన్, రూట్ షుడ్ బి క్లియర్. ఓకే? ఎస్ మేడం. టేక్ కేర్. అంతా ఓకేనా? అంతా ఓకే మేడం. ఏంటి ఓకే? బి అలర్ట్, డూ అలర్ట్. ఎస్ మేడం. కమ్ ఆన్. దొవళ్ళు అరిగిపోతారా? ఓ మెల్లెట్టేస్తున్నావు. ఏంటి జలయజ్ఞం ఇంకా పూర్తవలేదు? వచ్చేస్తున్నాడు మేడం. ఇక్కడే ఉన్నాడు. చిన్న పని పర్లేదు సార్. డ్రైవింగ్ వచ్చా? ఓకే మానం తప్ప అన్ని నడిపేస్తామండి. అంబులెన్స్ డ్రైవర్ రెడీ, పెట్రోల్ రెడీ. తొందరగా ఎక్కించండి, టైం అయిపోతుంది. రెడీ మేడం. ఓకే, లెట్స్ మూవ్. Hey, a car attendee. Come on, hurry up. Open the gate. ఏంటిది? ఊరుకోవడం కాదు, ఉరికేస్తాను. ఈ రాతారు దొంగలు ఎవరండి? మనం అటాక్ అనుకుంటే ఈ అటాక్ మీద అటాక్ ఏంటని. ఈ గొడవలోనే మనం ఆ శేషుగా నొక్కేయాలంతే. మీరెవర్రా? నేను ఆడి కోసం వస్తే మధ్యలో నీ గొడవ ఏంటని? అసలు ఫైటరా డ్రైవరా? నాకు ముడ్డు వచ్చేస్తుంది కానీ అడుగు ముందు కట్టలే. దొంగ ప్లాన్ నా దగ్గర సాగవురా. కమ్ ఆన్. Get in, you bloody scoundrel. I'll not spare you the next time. Shoot, you rascal. ఎక్కడా డ్రైవర్? మొక్క మాట ఇస్తుండండి, పని చేసుకుపోవడం తప్ప మొక్కను చూపించడం. Night in my dreams, that is how I ఏంటా పేపర్లు? నా ఫ్యామిలీ రాతలు కోతలు. రాతలు కోతలునా? ఏంటై చూపించు. ఏది చూడండి చూడండి. నా పర్మిషన్ లేకుండా ఎప్పుడు ఈ పేపర్స్ చూడకూడదు. చూస్తే నా మీద ఒట్టే. ఎలా ఉంది? వావ్. వారవ్వా,
అదిరింది. దీనంత గ్లామర్ దొరికితేనే ఇది పెట్టాలని దాచించా. దీనికి మించిన గ్లామర్ దొరికింది కాబట్టే అక్కడ కొట్టింది ఇక్కడ పెట్టా. నెక్లెస్ పెట్టావు గానీ నెక్ కి కిస్ పెట్టలేదే. సంజయ్